అలాగే బీసీ రిజర్వేషన్ల అంశం హైకోర్టులో ఉంది కాబట్టి దానికి సంబంధించి కూడా ఇవాళ కాస్త క్లారిటీ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% కోటా రాజ్యాంగ విరుద్ధం అంటూ హైకోర్టులో చాలా పిటిషన్లు వచ్చాయి. సో వాటన్నిటినీ ఇవాళ విచారించబోతున్నారు. ప్రభుత్వ నిర్ణయం చట్ట వ్యతిరేకం అంటూ పాత రిజర్వేషన్లతో ఎన్నికలు జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని ఆ పిటిషనర్లు అందరూ కూడా కోరారు. సో వాటన్నిటినీ కలిపి విచారించబోతోంది. పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 285A ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆ పిటిషనర్లంతా వాదిస్తున్నారు. పిటిషన్లు దాఖలు చేశారు మేడ్చల్కు చెందిన మాధవరెడ్డి. ఇవాళ జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ ముందు ఈ కేసు రాబోతోంది. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ప్రభాకర్ ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. ప్రభాకర్, ఓవరాల్గా ఇవాళ ఈ లోకల్ బాడీ ఎలక్షన్ అండ్ రిజర్వేషన్ల అంశం ఏ టర్న్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇప్పటికే రిజర్వేషన్లకు సంబంధించి వాటిని ఖరారు చేసి ప్రభుత్వానికి పంపాల్సి ఉంది. కేవలం జడ్పీ చైర్మన్ల రిజర్వేషన్లు తప్పితే మిగతావన్నీ కూడా ఇప్పటికే ఖరారు చేసింది. దాదాపుగా 12,760 గ్రామ పంచాయతీలు, అట్లాగే 1,12,534 వార్డులు, 5,765 ఎంపీటీసీలు, 2,421 ఎంపీపీలు, 565 జెడ్పీటీసీలు ఈ మొత్తం కూడా ఇప్పటికే ఖరారు చేశారు. జెడ్పీ చైర్మన్లకు సంబంధించి మాత్రమే కొంత గందరగోళ వాతావరణం ఉంది కాబట్టి వాటిని మాత్రం ఖరారు చేయలేదు. ఇప్పటికీ 42% రిజర్వేషన్ల ప్రకారమే వీటన్నింటిని ఖరారు చేశారు. ఈ రోజు ప్రభుత్వానికి పంపనున్నారు. ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ కు ఒక లెక్క కూడా రాసింది. ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం, మీకు సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేయాలని ఎలక్షన్ కమిషన్ కు రేఖ రాసింది. ఈ రోజు 42% కు సంబంధించిన జీవో రాబోతుంది. ఈ నేపథ్యంలోనే కోర్టులో కూడా దీనిపై పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ రోజు దానికి సంబంధించిన విచారణ కూడా ఉంది. మహిళా రిజర్వేషన్స్ ఇప్పటికీ ఖరారు కావాల్సింది, అది ఖరారు కాకపోవడంతో అది కూడా కొంత గందరగోళ వాతావరణం ఉంది. ఏ సీట్లు మహిళలకు కేటాయించాలి, లాస్ట్ సీట్స్ ఏం కేటాయించాలి, ఇప్పుడు ఏం కేటాయించాలి అనే దానిపైన ఒక కన్ఫ్యూజన్ ఉంది. సో దాన్ని ఈ రోజు తుది నివేదిక తీసుకొని దాన్ని ఫైనల్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ జాబితాను మళ్ళీ ఈ రోజు ఒకసారి కలెక్టర్లు ఫైనల్ చేసుకొని ప్రభుత్వానికి పంపనున్నారు. ఆల్రైట్ ప్రభాకర్.